జర్మన్స్ అని కాదు, ఇండియన్స్ అని కాదు, చైనీస్ అని కాదు, అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏది పడతాయి దొరుకుతాయి. రెస్టారెంట్స్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. అక్కడ కప్పున్న, బల్లున్న, పిల్లున్న అనుకొని రావాలను. కార్ ఫోక్స్వాగన్ పోలో ఫ్రెండ్స్, ఉత్తవాళ్ళు ఉంటుంది, జర్మన్ కంపెనీ. మాకు ఇదే చీప్ గా దొరికింది. నీకు ఈ క్యాప్లు చూస్తే ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? చిన్న పిల్లలకి పెడతారు. నాకు రష్మిక మందన గుర్తొస్తుంది. ఉచియా ఇటాచి బొమ్మ 135 euros, 13,500 euros. హలో గాయ్స్, చేతులు ఎక్కువసేపు బయట పెట్టాను, లోపల పెట్టుకుంటాను. చలి వణికింగ్ అనమాట. అక్కడ చూడు ఎలా కింద ప్యాక్ అవ్వాలో అలా ప్యాక్ అయిపోతుంది. -6 degrees అంత ఉంది. -6లో ఉన్నాం మేము ఇప్పుడు. సో మా క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి, ఏం చేయాలో తెలియట్లేదు. బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళకపోతే మాకు వీక్నెస్ అనమాట, మా వైఫ్కి నాకు. అంటే రోడ్ల మీద పడి తిరగకపోతే మాకు ఆ రోజు అన్నం డైజెస్ట్ కాదు. సో దానికోసం అని చెప్పి మేము ఈరోజు బయటికి తిరగబోతున్నాం. గాలికి తిరుగుతాను, తిరగలేదే. ఎక్కడికి వెళ్ళబోతున్నాం అని అంటే నాకు చైనీస్ కూడా వచ్చు. ఉండేది జర్మనీలో అయినా కానీ ఇక్కడ అన్ని జర్మనీలో బెర్లిన్లో ఉంటాం అనమాట. సో బెర్లిన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్. జర్మన్స్ అని కాదు, ఇండియన్స్ అని కాదు, చైనీస్ అని కాదు, అన్ని కలిపి ఉంటాయి అనమాట. ఇక్కడ ఏది పడతాయి దొరుకుతాయి. రెస్టారెంట్స్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. మీరు ఒక యూఎస్లో వెళ్ళినా కానీ న్యూయార్క్లో చైనా టౌన్ అన్నట్టు ఉంటుంది. అట్లా బెర్లిన్లో మాకు చైనా టౌన్ లాగా, దాని పేరు వచ్చేసి డాంగ్షవాన్ సెంటర్. ఆ సెంటర్కి వెళ్తున్నాం. అక్కడ ఏముంటుందో మాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. అందుకే నేను చూపిస్తాను అనమాట. అక్కడ కప్పున్న, బల్లున్న, పిల్లున్న అనుకొని రావాలను. నువ్వు నీ నోట్లో కప్ప, బల్లి, పిల్లి అన్నీ పెడతా. పిల్లి మాంసం దొరుకుతా అంట ఫ్రెండ్స్. అన్ని ఉంటాయి నిజంగానే, తెలీదు. మ్యాటర్ ఏంటంటే మాకు బెర్లిన్లో ఆప్షన్ ఉంది, రెంట్ కార్స్ అనమాట. దాని పేరే ఒక యాప్ ఉంటుంది, మైల్స్ అని. ఇది ప్రమోషన్ వీడియో కాదు, రెడీ ఫోన్గా చేస్తున్నా. దీన్ని అప్పుడప్పుడు ఆ ఈని తుడిచి మిల్క్స్ కూడా వేస్తారు, అది వేరే విషయం. సో ఇలాంటి కార్స్ అనమాట. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి కనిపిస్తుందా మీకు? అక్కడ ఒక కారు, ఆ ముందర ఒక కారు, ఆ ముందర ఒక కారు. ఇలా నీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. నువ్వు కిలోమీటర్కి పే చేస్తావు. ఇది అంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తావో దాని పరంగా పే చేసుకుంటావు అనమాట. సో ఇప్పుడు దీంట్లో నాకు నచ్చిన కారు ఏదైనా తీసుకోవచ్చు. BMW కావాలా, టెస్లా కావాలా, నీకేం కావాలి తీసుకోవచ్చు. కానీ నేను సవక ఏది ఉంటే దానికి వెళ్తా. దీంట్లో సవక కార్ ఎక్కడ ఉందో దొరికింది. ఆ సవక కార్ తీసుకొని మనం లెట్స్ గో బాయ్స్, లెట్స్ గో. సోదిరామొడ్డ స్టార్ట్ చేయబే అంటారు. కరెక్ట్ గా చెప్పావు బావా. ఇదే మనకి సవకలో దొరికిన కార్. ఎప్పుడు పడిందో కింద లేదా స్నో కానీ కార్ మీద ఉంది. జై శ్రీరామ్. మా కారు కొత్త పూజ. అరే ఇది ఫోటో కార్ కొన్నా అన్నట్టు పెడతా. ఓకే సరే, చైనీస్ సెంటర్కి వెళ్తున్నాం ఇప్పుడు. అడుగు అంతవరకు అయితే అంతే. రోడ్ చూస్తా అంటే ఇంక చూడండి అక్కడ ప్రశాంతంగా. కార్ గురించి చెప్పు. కార్ గురించా? ఫోక్స్వాగన్ పోలో ఫ్రెండ్స్, ఉత్తవాళ్ళు ఉంటుంది, జర్మన్ కంపెనీ. చాలా బాగుంటుంది, చాలా మంచి కారు. మాకు ఇదే చీప్ గా దొరికింది. సో గాయ్స్, ట్రిప్ అయిపోయింది. కార్ పార్కింగ్ పెట్టేసా. మరి చైనా టౌన్కి వెళ్తున్నాం అంటే చైనాకి వెళ్ళినట్టే. ఓది ధర్ముడిని నేను వాళ్ళు తింటున్నాను అందరు కలిసి. ఢిల్లీ నుంచి చైనాకి వెళ్తే అది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. బెర్లిన్ కి సింబల్ అన్నమాట. అది జోక్ కాదు, సీరియస్ గా. ఇదంతా నిజాలే చెప్తాను ఇప్పుడు. బెర్లిన్ సింబల్ ఎలుగుబంటి. పాయింట్ ఏంటంటే దగ్గరలోకి వచ్చేస్తాం మనం ఎంట్రన్స్ లో. సో ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. మొత్తం చైనీస్ వాళ్ళు కనిపిస్తారు ఇక్కడ. సో ఇదే ఫ్రెండ్స్ డాంగ్షవాన్ సెంటర్. ఓకే, చైనీస్ అంటే సెంటర్ అంటే చైనీస్ కాబట్టి సెంటర్ అన్నారు. ఇదేవాడు నాయకులు వచ్చింది. మార్కెట్లో చైనీస్ కంటే ఎక్కువ వియత్నమీస్ ఇన్ఫ్లుయెన్సే కనిపిస్తుంది నాకు. ఓకే, బట్ స్టిల్ ఇంకా మొత్తం అవ్వలేదు, చూద్దాం, మనం కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఎట్ వెళ్దామో అని క్వశ్చన్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడమే. ఏంటి నెయిల్ షాప్లే అంటే నెయిల్ స్టోర్ మొత్తం. అమ్మ కటింగ్ నెయిల్ స్టోర్. నెక్స్ట్ టైం వచ్చి కటింగ్ ట్రై చేసుకోవచ్చు.
షూస్ లబు. మన దగ్గర హరేక్ మాల్ ఏమంటారు, చైనా స్టోరా ఏమంటారు మన దగ్గర, గుర్తొస్తలేదు నాకు పేరు. కాదు, స్టీల్ షాప్ లేదా అంటారు దాన్ని, కరెక్ట్ గుర్తొస్తలేదు. హైదరాబాద్లో ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, చైనా మాల్ ఏదో అంటారు, చైనా స్టోర్ ఏదో, స్టీల్ షాప్లు అంటారు, స్టీల్ షాప్ అంటారా, అన్నీ ఏదో దొరుకుతుంది. సూపర్ ఉంది లోపల, చైనా బజార్ కరెక్ట్. ఎస్ కరెక్ట్, అది సూపర్ ఉంది, అది చాలా బాగుంది. అక్కడ చూసినాం కదా టర్కీలో. నీకు ఈ క్యాప్లు చూస్తే ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? చిన్న పిల్లలకి పెడతారు. నాకు రష్మిక మందన గుర్తొస్తుంది. ఏదది, హ్యాపీ బర్త్డేనా? బయటకు వచ్చాం ఫ్రెండ్స్, మేము తప్పిపోయినట్టున్నాం ఇక్కడ. హాలిడే నుంచి బయటకు వచ్చాము. ఓకే, హాలిడేకి తిందామా వద్దా ఫస్ట్? సో మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని వాసనలు కనిపించినాయి మాకు, కుతకుతలాడుతుంది. బట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఓన్లీ క్యాష్, కార్డ్ నడవదు. సో క్యాష్ తెచ్చుకోవడానికి మళ్ళీ ఏటీఎం దగ్గరికి వచ్చినాం. 15 minutes later. దీని లోపల ఇండియన్ స్టోర్లు కూడా ఉన్నాయి. అన్ని బట్టలు కనిపించినాయి స్టోర్లు ఇప్పుడు దాకా. అన్నీ మన దగ్గర కోటీలను ఇంకా మంచి కొట్టాయి అట్లున్నాయి బట్టలు ఇక్కడ. మళ్ళీ కాస్ట్ ఎక్కువ లావడా. హవ్వా హవ్వా హే హవ్వా. ఈ మధ్యన టైం ఏంటో తెలియట్లేదురా. అంటే బెర్లిన్లో కూడా ఎక్కడ తిరిగినా జనాలు వచ్చేసి కలుస్తుంటే ఇప్పుడు ఒక అన్న కలిసింది, హాయ్ బ్రదర్, ఐ ఫాలో యూ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి. థ్యాంక్ యూ బ్రో. అరే ఏంద్రా, ఎక్కడికి వెళ్ళా ప్లీజ్ ప్లీజ్. హౌ ఎవ్రీవన్ ఇస్ క్రేజీ అబౌట్ మీ. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో. కొత్త వాళ్ళు ఏంటో నాది ఎక్స్ట్రా చేస్తే. థ్యాంక్ యూ వచ్చినందుకు. ఒక్కొక్క హాల్ నీ అమ్మ ఇంత పెద్దగా ఉంది ఎందుకు ఆయన. దీంట్లో మాకు ఏటీఎం కోసం వెతుకుతున్నాం, ఇంకా దొరకలేదు. ఉంది అంటే కానీ ఖరాబ్ అయిపోయింది అంటే ఇంకో హాల్కి వచ్చి ఈ హాల్లో చెక్ చేస్తున్నాం, అసలు దొరకలేదు. సో బోబా క్యూ అని బోబా ప్లేస్కి వచ్చినాం. ఎట్లా ఉంది? మన రెగ్యులర్ ఫేవరెట్ అది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మాకు ఇదే ఫేవరెట్. ఇదేంటి? మ్యాంగో కోకోనట్ మిల్క్. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఎలా అనిపించింది? ఇలాగా ఎలా అనిపించిందా? ఇది షుగర్ కేన్ జ్యూస్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే షుగర్ కేన్ జ్యూస్. కానీ రెండు వరుసగా తాగకుండా గ్యాప్ ఇద్దామని చెప్పి ఆడతాం. ఏనా తినేటప్పుడు అట్లా దానికి పెడతాం. అసలు మేము వచ్చింది దేనికి రా, ఏటీఎంకి వచ్చి పైసలు తీసుకోవడానికి. మధ్యలో బొబ్బగా అనిపించని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అది కాదు నాగా, వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా, తినడానికి వచ్చారా? హాల్ నెంబర్ 3 ఇది. ఎంత పెద్ద స్టోర్ రా అయ్యా. ఇది లోపల ఏంది, వీళ్ళందరూ ఇట్లా కలిసి ఉన్నారు లోపల. కూర్చోవాలన్నారు జనాలు మొత్తం ఇక్కడ. ఈ లోపల రావే, నీకు కూడా చూపిస్తుంది. ఈ లోపల చూడే ఏం దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి చూడు. కప్పలు, బల్లీలు ఏం దొరుకుతాయి చూద్దాం. ఓడి అమ్మ, డ్రాగన్ ఫ్రూట్ దొరికినాయి. ఇక వచ్చినాయి. కప్ప, ఇది కప్ప పక్క, ఇది కప్ప. మటన్, చికెన్, బీఫ్ అన్నీ ఉంటాయి, పోర్క్ అన్నీ దొరుకుతాయి. ఈ అమ్మ చేపలు ఏందిరా అయ్యా ఇవన్నీ, ఎప్పుడు చూడలేదురా అయ్యా ఇవన్నీ. మజా వచ్చింది నాకు, మజా. ఆ ఫోటోలు తీయలేదు ఇంకా అక్కడ, కొంచెం తీయలేదు. ఏంటి అంటే లైవ్ ఫిష్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అంటే ఏం యానిమల్స్ ఉన్నాయో తెలియదు కానీ ఒక పాట్లో చాలా ఉన్నాయి యానిమల్స్. వాడు తీయలేదు నాకు. మోనికా నూడిల్స్ కావాలా? మోనికా, ఇదంతా నూడిల్స్కేనే. అక్కడికి వెళ్ళి ఇక్కడ అన్ని నూడిల్సేనే. ఆ సూపర్ మార్కెట్లో అనుకున్నట్టు వెళ్ళాను. కప్ప, బల్లి, పిల్లి, నల్లి అవన్నీ కాకుండా ఓన్లీ ప్యూర్ వెజ్ ఐటమ్స్ తెచ్చుకున్నాం బయటికి. వడియాలు, సగ్గుబియ్యం వడియాలు. మీరు నమ్మిన నమ్మకపోయినా వియత్నాం వాళ్ళు కూడా తింటారు సగ్గుబియ్యం వడియాలు. యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, అదిరిపోతాయి. నూడిల్స్ నీడిల్సా? అదేరా సన్నగా చుట్టూ పాములాగా నూడిల్స్ రా. మాచా కూడా ఉంది, అది ఇంటికి వెళ్ళినా చూపిస్తా. ఐఫోన్ కూడా అమ్ముతారు రా నాయన. ఏందిరా దొరకనంటే ఏం లేవా ఈడ?
బాల్ బజార్ అండి? కాదు కాదు కాదు, బాల్ బజార్ కాదు, స్క్విర్ లేదు. దీని పేరేంటి నాకు మర్చిపోయాను, గుర్తేయండి నాకు. నాకు కుదరలేదు. ఉచిహా ఇటాచి బొమ్మ 135 euros, 13,500 euros. ఇది చూడు, 13,500 euros అంట. లూఫీ మనకి ఇది కూడా గేర్ ఉంది ఫై కదా. మాంకీ, ఇది లూఫీ. గోచో నైస్. చూపి, మొత్తం బొమ్మల షాప్ అదిరిపోయింది నాకైతే. దారుణం, కలికాలం అంటే ఏదో అనుకున్నా. కొబ్బరి చిప్ప ఇది, అది బౌల్. కొబ్బరి చిప్ప 6 యూరోలకు అమ్ముతున్నాడు, 600 రూపాయలు కొబ్బరి చిప్పలు. 1 hour later. సో ఐస్ కాఫీ వచ్చింది ఫ్రెండ్స్. బాగుందా? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఎగ్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్. జై శ్రీరామ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఆఫీస్ దగ్గర తిన్నాక సూపర్ ఉంది. తీసుకో. ఈ ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి సేమ్. అది చూసే ఆర్డర్ ఇచ్చాను నేను. తినడం అయిపోయింది గాయస్. నాకు తెలీదు మీకు అసలు నా వాయిస్ వినిపిస్తుంది లేదు నాకు తెలీదు, బట్ తినడం అయిపోయింది. నాకు చాలా నచ్చింది. నీకు? వెరీ నైస్. ఎంజాయ్డ్ ఎ లాట్. ఎక్కువ కాస్ట్ కూడా కాదు, పర్లేదు. వెరీ రీజనబుల్, వెరీ రీజనబుల్. క్వాంటిటీ కూడా చాలా బాగుంది. ఓకే, బహుశా ఇదే మా లాస్ట్ స్టాప్ అయి ఉండొచ్చు. చూడండి ఎట్లా పెట్టిండు, అదిరిపోయింది లోపల. నువ్వే చెప్పాలి ఇది బాగుంది. అన్నీ బాగానే అనిపిస్తున్నాయి. అక్కడ కనిపించే స్వీట్లు అన్నిట్లో కొన్ని స్వీట్లు తీసుకున్నాం, కాకపోతే కొన్ని ఇంటికి పార్సల్. కేకులు మాకు ఇక్కడ కేకులు ఇండియన్ కేక్స్ లాగా ఉన్నాయి, అంటే ఇది చాలా రేర్ అనమాట ఇట్లా కనిపించడం. ఎప్పుడు చూడు మాకు చీజ్ కేకులు ఇట్లాంటివి దొరుకుతాయి బయట, అంత నచ్చవు నాకు. ఈ ఇండియన్ కేక్ లా ఉంది. మసాలా క్రిస్మస్ కేక్. క్రిస్మస్ కేక్. జై శ్రీరామ్, ప్రైజ్ ది లార్డ్. జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్. ఓకే. ఏం ఫ్లేవర్ అసలు అది? ఇంతకు ఎలా ఉంది? బాగుంది, ఇండియన్ కేక్ లా తిను, ఇవే చెప్పాలి ఎట్లా. న్యూ ఇయర్ కేక్స్ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఆడ ఇండియాలో ఎఫ్బి కేక్స్ అని ఉంటుంది, మీ ఎక్కడ చూస్తే 1 kg కొంటే 1 kg ఫ్రీ ఇస్తాడు. అట్లుందన్నమాట సేమ్. ఇప్పుడే మాట్లాడుతున్నాము, చెప్ప ఏంది. చిన్నప్పుడు కూల్ కేక్స్, తర్వాత చిన్నప్పుడు అంతా ఇవే ఉండేవి. తర్వాత కూల్ కేక్స్ వచ్చాయి. కూల్ కేక్స్ పెడితే రిచ్ అన్నట్టు. స్కూల్ అదే ఇంటి బర్త్డే పార్టీస్ లో పెట్టు. అవును, రిచ్ క్యాండిడేట్స్ అయితే కూల్ కేక్స్, మామూలు అంటే మీరు లేని వాళ్ళు అయితే ఇట్లాంటి కేక్స్ తినేటోళ్ళు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరీ ఇలాంటి కేక్స్ తింటున్నాం మేము. ఈ డబ్బులు ఇచ్చుకోని కొట్టించుకోవడం అంటారు దీన్ని. బాగుంది. చిన్నప్పుడు తినమని రాను, తినలే. సో మనము అంటే చెప్పా కదా, కేకులు తినడం అయిపోయింది. మీదే పార్సల్ తీసుకెళ్తున్నాను. చాలా టైం పడింది ఇక్కడ. ఎంత టైం అయింది? ఆల్మోస్ట్ 3-4 hours నుంచి ఉంటున్నాం ఇక్కడే. కానీ ఏం పీకిందేం లేదు, పెద్ద పీకినే ఉండలేదు. కాకపోతే ఓకే ఫైన్, ఎంజాయ్ చేసినాం. మొత్తం అటు ఇటు తినడం అంతా అయిపోయింది. ఇంకా అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. ఎట్లా అనిపించింది నీకు? బాగుంది. హ్యాపీయా? ఎంజాయ్ చేసినావా? చేసా, కానీ పెద్ద అంత వర్త్ అని అయితే చెప్పను. Yeah, I ఓకే don't think so. అంటే అంత చీపెస్ట్ దొరికేస్తున్నాయి అట్లా ఏం చెప్పను. ఓకే, బయట కొన్నా ఇక్కడ కొన్నా ఆల్మోస్ట్ అదే పెద్ద రేంజ్ లో తేడా ఉన్నాయి. ఏం లేదు. ఇక్కడికి వచ్చి స్పెసిఫిక్ గా పీకాల్సింది ఏం లేదని చెప్తాను. ఎక్స్పీరియన్స్ కోసం రావాలి. అరే మీకు అంత ఖాళీ ఉంటారనరా. ఎగ్జాక్ట్లీ. మీకు అంత ఖాళీగా ఉంటే లాస్ట్ ఆప్షన్ ఆన్ యువర్ లిస్ట్. ఏదైనా చేయాలి, ఇవో మాలనే పని పాట లేదు అనుకుంటే వచ్చేయండి రా, తప్పలేదు. అంతే అంతే ఫ్రెండ్స్, హ్యాపీగా ఉండండి, తినండి, పడుకోండి. ఏసీఐని గుర్తు తెచ్చుకోండి ఈరోజు. ఏసీఐని గుర్తు తెచ్చుకోండి ఈరోజు. ఓకే, కొత్త వీడియోతో, కొత్త కాన్సెప్ట్తో, మళ్ళీ కొత్త వైఫ్తో కలుస్తాం. అబే సాలే. నిన్ను వదలడు, నిన్ను వదలడు, నిన్ను వదలడు, నిన్ను వదలడు. హల్లెలూయా.